ఏమిటి దురాలోచనలు? రకరకాలు ఉంటాయి మనిషిలో. దురాలోచనలు ఒకటి కాదు, రెండు కాదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అన్నాడు బైబిల్ గ్రంథంలో. నీ పొరుగువాని లేదా పొరుగామె భర్తను ఆశింపకూడదు అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్ తో ఉన్నారు. నువ్వు మధ్యలో దూరి వాళ్ళని చెడగొట్టుకో. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి కాపురం చేసుకుంటున్నారు, హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నువ్వు అందులో దూరకు, వాళ్ళని చెడగొట్టి నాశనం చేయకు. అసలు వాళ్ళ జీవితం మధ్యలోకి నువ్వు వెళ్ళకు. నీ పొరుగువాని భార్య, పొరుగువామె భర్త, వాళ్ళ వైవాహిక బంధంలోకి నువ్వు దూరకూడదు. ఒక భక్తి పరుడు, ఒక భక్తి పరురాలు అక్కడ ఆలోచనలో పడతాడు. దురాలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఈయన ఏదో రకంగా వల్ల వేసుకుంటే బాగుండేమో అని వచ్చింది దురాలోచన. లేదా ఈమెను ఏమైనా వల్ల వేసుకుంటే బాగుంటుందేమో అని వచ్చింది దురాలోచన. దురాలోచన రావడం తప్పు కాదు. ఏ తప్పు? దాన్ని అమలు చేయడం తప్పు, దాన్ని కత్తిరించకపోవడం తప్పు. నేను మరలా చెప్తున్నా, దురాలోచన రాని హృదయం అంటూ ఉండదు. ఏదో ఒక టైంలో నీకైనా నాకైనా ఎవరికైనా ఆలోచన మనసులో ఏమవుతుంది? పడుతుంది. పడ్డ వెంటనే దాన్ని ఏం చేయకూడదు? ఎంటర్టైన్ చేయకూడదు. ఇంకా ఏం చేయాలి? అమ్మో ఇది నా చావుకు దారి తీస్తుంది, ఇది ఏం చేస్తుంది? నన్ను మరణానికి దగ్గర చేస్తుంది, దీన్ని కత్తిరించేయాలి అని అనుకుంటే యవ్వనుడా, యవనస్తురాలా, బ్రతుకును కాపాడుకున్న దానివి అవుతావు, కాపాడుకున్న వాడివి అవుతావు.